చంద్రబాబు, షర్మిల, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ వీరంతా బీజేపీ దూతలని మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 8 ఏళ్లలో అభివృద్ధి చెందిన తెలంగాణపై వీరి కన్నుపడిందని, అందుకే మరోసారి తెలంగాణను ఆంధ్రాలో కలిపేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు మేలుకోకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కూలగొట్టి మన నీళ్లు తరలించుకుపోతారని, ఫలితంగా తెలంగాణ ఎడారిగా సింగరేణి బొగ్గుపోయి తెలంగాణ అంధకారంగా మారుతుందని స్పష్టం చేశారు. ఆంధ్ర మూలలున్న చంద్రబాబు, షర్మిల, కేఏ పాల్లకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు కూడా ఆంధ్ర పార్టీలను నమ్మడం లేదని, బీఆర్ఎస్ ఆంధ్రాలో తప్పకుండా పోటీ చేస్తుందని మంత్రి వెల్లడించారు. వీళ్ళందరి ఆలోచనలు మళ్ళీ దేనికి సంకేతము అని ఒక్కసారి ఆలోచించుకోండి. వీళ్ళందరూ కూడా ఒకటే తాను ముక్కలు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ పార్టీలు డిఫరెంట్ వేషాల్లో తెలంగాణ గడ్డ మీద వచ్చింది. కానీ అందరి లక్ష్యము, అందరి ఉద్దేశం అంతా కూడా మళ్ళీ తెలంగాణలో ఆంధ్ర కలిపే ప్రయత్నమే. మళ్ళా తెలంగాణ సంపదను మళ్ళా దోచుకోవాలనే ప్రయత్నము. ఇది ఏది గుర్తుకొస్తుందంటే 1956 నవంబర్ 1 గుర్తొస్తుంది. 1956 నవంబర్ 1 గుర్తు చేస్తున్నారు వీళ్ళందరూ. ఈ రోజు చంద్రబాబు అడుగు పెట్టిండు. ఏమంటాడు? 2 రాష్ట్రాలు ఉన్నా కూడా ఇక్కడ మేము బలోపేతం కావాలి. చంద్రబాబు